అనిల్ రావిపూడితో సినిమాకు సిద్ధమవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ముహూర్తం పెట్టిన వెంటనే ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు అనిల్ రావిపూడి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు మేకర్స్. సీనియర్ హీరోలతో సినిమా చేసేటప్పుడు హీరోయిన్ల దగ్గరే దర్శకుల జోరుకి బ్రేకులు పడుతున్నాయి. దాంతో ఆప్షన్ లేక తమన్నా, నయనతార, త్రిష అంటూ అక్కడక్కడే తిరుగుతున్నారు. ప్రస్తుతం విశ్వంబరాలోనూ త్రిషతోనే జోడీ కడుతున్నారు చిరు. ఇప్పుడు అనిల్ రావిపూడి మూవీ కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. సమ్మర్ తర్వాత ఇది సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితి రావ్ హైదరీ పేరు పరిశీలనలో ఉంది. ఈమెతో పాటు ఐశ్వర్య రాజేష్, పరిణీతి చోప్రా పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. కథకు తగ్గట్లే హీరోయిన్స్ ను తీసుకుంటారు అనిల్. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ ను అలాగే తీసుకున్నారు. గ్లామర్ కోసం మీనాక్షిని సెలెక్ట్ చేశారు. తాజాగా చిరంజీవి సినిమాలోనూ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారు. ఓ సీనియర్ హీరోయిన్, ఓ గ్లామర్ బ్యూటీ వైపు అడుగులు పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు చిరంజీవి. తనను తాను కొత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా అభిమానులు ఒకప్పుడు తనను ఎలా చూశారో అలాంటి సినిమా చేయాలని చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. కేవలం 6 నెలల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. సంక్రాంతి 2026 మాదే అంటూ ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో కూడా చేశారు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి 25 ఏళ్ల తర్వాత ఒక పని చేయబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలలో ఏ దర్శకుడు కూడా చిరంజీవితో అలా చేయించాలని అనుకోలేదు. అప్పట్లో మృగరాజు, దానికి ముందు ఒకసారి మాస్టర్ సినిమాలో చేసిన ఫీట్ ఇప్పుడు మళ్ళీ అనిల్ రావిపూడి కోసం చేయబోతున్నాడు చిరంజీవి. అనిల్ సినిమా కోసం చిరంజీవి పాట పాడబోతున్నాడని తెలుస్తుంది. మాస్టర్ సినిమాలో తమ్ముడు తమ్ముడు ఈ తికమక దిగులే ప్రేమంటే అంటూ అదరగొట్టాడు చిరంజీవి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.